సభ్యులు రామారావు పవర్. అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చిన దానికి మా ముదోల్ నియోజకవర్గంలో సెప్టెంబర్ 2023లో గత గవర్నమెంటు మాలేగాం అదేవిధంగా బేల్తొరడ ఎలక్షన్స్లో హామీ ఇచ్చిన పలిసి 3 మండలాలు చేస్తా అని హామీ ఇచ్చారు. మొన్న ఏదైతే 30 మండలాలు జీవో ఇచ్చారో అందులో మా మండలాలు లేవు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా మా ఈ 3 మండలాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాను. గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే బోత్ రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి మా నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం అధ్యక్ష. దాదాపుగా విస్తీర్ణంలో 130 కిలోమీటర్ ఉంటుంది నా అధ్యక్ష. నా నియోజకవర్గం విస్తీర్ణంలో 130 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి రెవెన్యూ డివిజన్లు బోత్కు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆదిలాబాద్కి వెళ్ళాలన్నా 100 కిలోమీటర్ వెళ్ళాలి. పోలీస్ డివిజన్ ఆఫీసు వెళ్ళాలన్నా ఉట్నూరుకు 80 కిలోమీటర్ వెళ్ళాలి. కాబట్టి నా నియోజకవర్గం విస్తీర్ణంలో కానీ 10 మండలాలు ఉన్నటువంటి నా బోత్ నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చినటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా బోత్ను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలందరూ కోరుతా ఉన్నారు. మా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారు కూడా మొన్ననే మా నియోజకవర్గ ప్రజలందరం కోరినాం కాబట్టి వారు కూడా మాట ఇచ్చారు. ఖచ్చితంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి అన్న గారికి కూడా ఖచ్చితంగా మా ప్రాంతం అనేది చాలా గిరిజన ప్రాంతం, మారుమూల ప్రాంతాలు, గుట్టలు పంటలు అన్ని రోడ్డు సౌకర్యాలు కూడా లేవు, బస్సు సౌకర్యాలు కూడా తక్కువ ఉంటుంది. ఆదిలాబాద్ వెళ్ళాలన్నా కానీ కష్టంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ మన బోత్ను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.